99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ వ్యవహారకర్త ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ నిలబడింది. సత్తెపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాఘమయ్య పర్యటన. విజయ్ ఓడిపోతాడన్న వార్తలు విని గొంతు కోసుకొని అభిమాని ఆత్మహత్యయత్నం. జగిత్యాల పట్టణంలో కళ్ళు దుకాణంలో కళ్ళు తాగిన 4 ఏళ్ల బాలుడు. కరీంనగర్ PMG జ్యువెల్లో షాపులో కాల్పుల కళాకారం. బంగారం డబ్బుతో ప్రియుడితో పరారైన భార్య. ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి, వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు గల వ్యక్తి ఉదయం 11:50 గంటల ముందు మొట్టమర్రి మరియు మక్కపేట మధ్య గల KM నెంబర్ 10/1 దగ్గర గుర్తు తెలియని రైలు బండి ఢీకొనగా ట్రాక్ పక్కన పడి చనిపోయి ఉన్నాడు. ఇట్టి వ్యక్తి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇట్టి వ్యక్తి యొక్క ఆనవాలు ఎత్తు సుమారు 5 నుంచి 4 కలడు మరియు గుడ్డటి ముఖం. దుస్తులు గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్ చొక్కా, యాష్ కలర్ ప్యాంట్, ఎరుపు నలుపు పసుపు గల మొలదారం కలదు. ఇటు కేసును ఖమ్మం SHO A సత్యనారాయణ రెడ్డి కేసు రిజిస్టర్ చేయగా మధిర హెడ్ కానిస్టేబుల్ S వేణుగోపాల్ రెడ్డి దర్యాప్తు చేయనున్నది. ఇట్టి వ్యక్తిని ఖమ్మం అన్న ఫౌండేషన్ శ్రీనివాసరావు ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినారు. ఇట్టి వ్యక్తి ఆచూకీ తెలిసిన ఎడల ఈ నెంబర్కు ఫోన్ చేయగలరు. 9964641484 8712568501. INTUC ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా INTUC అధ్యక్షులు కొత్త సీతారాముల ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో జెండా ఎగురవేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ మరియు అర్బన్ జిల్లా కాంగ్రెస్ ఖమ్మం కార్పొరేషన్ నాగడ్ల దీపక్ చౌదరి. తదుపరి జరిగిన INTUC నగర మరియు జిల్లా కమిటీల బాధ్యుల ప్రమాణ స్వీకారానికి జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, కిలారు అనిల్, పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కమ్మత్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవేపై భూమి నష్టపరిహారం డబ్బుల కోసం యువకుడిపై కత్తితో ఆత్మహత్యానికి పాల్పడిన నిందితుడు అరెస్టు. ఆస్తికి అడ్డు వస్తున్నాడని కన్న తల్లికి మాయమాటలు చెప్పి యువకుడిని వేధించిన ఆటో డ్రైవర్ సదానంద. పక్కా ప్లాన్తో హత్యకు కుట్ర. స్నేహితుడు పెళ్లి ఊరేగింపులో అఖిల్పై కత్తితో విచక్షణ రహితంగా దాడి. చెయ్యి అడ్డు పెట్టడంతో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. మృతుని భార్యతో సాన్నిహిత్యం పెంచుకొని కొడుకు వాట కాజేసేందుకు యత్నం. అడ్డు తిరిగిన యువకుడిపై దారుణంగా హత్యాయత్నం. నిందితుడు సదానందపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లా కునికల్ తాలూకు అల్కర్ గ్రామంలో శివన్న అదే గ్రామంలో మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేస్తూ ఉండేవాడు. భార్య కావ్య 2 పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా వారం రోజుల క్రితం కావ్య మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. భార్య మిస్సింగ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్ళీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పని మీద వెళ్ళగా కావ్య ఇంటిలోనే లక్షలాది రూపాయల విలువైన బంగారం డబ్బుతో మళ్ళీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివన్న తన ఇంటిలోని 2 మగపిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి తర్వాత తాను ఊరేసుకున్నాడు. జగిత్యాల పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ కళ్ళు షాపులో 4 ఏళ్ల బాలుడు తన తండ్రితో కలిసి కళ్ళు తాగుతున్న వీడియో వైరల్. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపులు, కళ్ళు దుకాణాలు, దీంతో పాటు తెల్లవారుజామున 6 గంటలకే బార్ షాపులను ఓపెన్ పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. మైనర్లకు మద్యం అమ్మకూడదనే నిబంధనలు కూడా పూర్తిగా ఉల్లంఘన చేస్తున్నారని ఆరోపణలు. ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని PMG జ్యువెలరీ షాపులో 4 దొంగలు చొరబడి కాల్పులు జరిపి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ దుండగుల కాల్పులో 4 వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణం జలగం పార్కు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సర్దార్ శ్రీ జలగ వెంగళరావు 108వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్. సత్తపల్లి పట్టణం వేతుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు వార్షికోత్సవాల కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్. సత్తపల్లి మండలం వేతుపల్లి గ్రామంలో సత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ శివవేణుని కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని పరామర్శించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమల పాషా, వైస్ చైర్మన్ సుమలత, సత్తుపల్లి AMC చైర్మన్ దోమా ఆనంద్, సత్తుపల్లి పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీవీకే పార్టీకి 120 సీట్లు వస్తాయని, కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకొని ఫలితాల రోజు ప్లే చేయాలని టీవీ చర్చలో సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్ ఆత్మవిశ్వాసం నిజమని స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు టీవీకే పార్టీ 111 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుంది. అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇంకో గంటలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం. స్వయ రాజకీయ ప్రవేశంలో విఫలమైన ప్రశాంత్ కిషోర్ తనకు
అచ్చు వచ్చిన వ్యూహకర్త వృత్తిలో మరోసారి తన అంచనాలకు వ్యూహాలకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. తమిళనాడు కృష్ణగిరిలో టీవీకే పార్టీ నాయకుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాడనే వదంతులు విన్న తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డ అభిమాని కె మహేంద్రన్ కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలింపు. నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు గ్రామస్తులతో కలిసి పాల్గొన్న అషరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మెచ్చా నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.